హలో హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ పేరు తమన్నా, పక్కన ఆయన పేరు ఎన్టీఆర్. చెప్పారు. మీరు రోజుకి ఒకటి మారుస్తారా తమన్నాని? మొన్న ఆ అమ్మాయిని అన్నారు. అమ్మాయి ఇప్పుడు కాదు, ఈ అమ్మాయి వేరే కొత్త క్యారెక్టర్, కొత్త పేరు పెట్టండి. అయితే సమంత పెడదాం. సమంత అంటారు. సమంతనా? బట్ ఇక్కడ మాత్రం నాగ చైతన్య లేడండి. నాగ చైతన్య ఉండడండి. సమంత ఉంటే ఎన్టీఆర్ అయితే ఓకే. అట్లా కాదు, ఈ అమ్మాయి మారిపోయింది కొంచెం, చూడండి బాగా. బానే ఉందంటారా? ఈ అమ్మాయి బాగుందా? అడగొచ్చుగా క్వశ్చన్ నువ్వు. ఈ అమ్మాయి పర్లేదా? అంతే, ఈ అమ్మాయికి ఏంటి తక్కువ చెప్పండి, అన్ని ఎక్కువే. మీ పేరు అయితే చెప్పండి ఫస్ట్. నా పేరు అమ్మాయి తెలుసు, రవీంద్ర. రవీంద్ర గారు. ఓకే, మా దగ్గర కూడా ఒక రవీంద్ర గారు ఉన్నారులేండి, గురువు గారు. ఆయన ఆశీర్వాదం తీసుకుని వస్తాం అన్నమాట. ఓకే, సో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రవీంద్ర గారు గుంటూరు కాదు, విజయవాడ. ఏంటి ఎర్రగడ్డ? ఎక్కడి నుంచి అండి? ఎర్రగడ్డ, హైదరాబాద్ ఎర్రగడ్డ. ఎర్రగడ్డే. ఈవిడ అక్కడే ఉంటది, కాకపోతే మీరు బయట తిరుగుతుంటారు, ఈవిడ లోపల వేసారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, జస్ట్ జోకింగ్. సరే, యాక్చువల్ గా ఈరోజు మేము ఒక టాపిక్ అమ్మాయి స్టార్ట్ చేసింది. సో ఫస్ట్ కాలర్ కాబట్టి మీరే చెప్పాలి. చూసారంటే పిల్లలు బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నట్టుగా చెప్తున్నారు. స్టార్ట్ చేసింది టాపిక్ అంట. అవును, మరి బాగోదు అన్నావు కదా, ఆయన అడుగుదాం. రవీంద్ర గారు బాగా చెప్తారు. పిల్లలు +2 ఏజ్, 10th తర్వాత +2 ఏజ్ వస్తుంది కదా, అలాంటి టైంలో హాస్టల్లో ఉంటే మంచిదా లేకపోతే ఇంట్లో ఉండి చదువుకుంటే మంచిదా? +2 ఏజ్ 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత 10th అయిపోయింది అనుకోండి, 10th వరకు అంత మెచ్యూరిటీ ఉండదు కాబట్టి తర్వాత +2 ఇంటి దగ్గర చదువుకోవడం బెస్ట్. ఎందుకు అంటారు? ఎందుకని అంటే ఇప్పుడు హాస్టల్లో వేస్తాం, వాళ్ళు ఎలాగుంటారో ఏంటో అనే టెన్షన్. ఒక ఏజ్డ్ అనేది వాళ్ళకి వస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు తీసుకోవాలి, ఎలా జనరేషన్ ఎలా, పక్కన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే డైలీ కాలేజీకి వెళ్ళి రావడం మంచిది. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు అబ్బాయిలకి అదే ఏజ్ లో మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి కదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ మెచ్యూరిటీ. ఇప్పుడు మీరు ఏ ఆంటర్ప్రీనియర్ ని తీసుకున్నా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, వాళ్ళు అదే ఏజ్ లో వాళ్ళ మైండ్ సెట్ రెడీ అవుతుంది +2 ఏజ్ లో. అలాంటి టైంలో ఏంటంటే వాళ్ళకి, నేను ఇప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయిని హాస్టల్లో జాయిన్ చేశాను. ఎందుకంటే ఆ ఏజ్ లో వాళ్ళకి డబ్బులు మేనేజ్ చేసుకోవడం తెలుస్తుంది, తర్వాత ఎలా ఉండాలి, ఇండివిజువల్ గా ఎలా ఉండాలి తెలుస్తుంది. మంచి అన్నిటి మీద పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక ఇండివిజువాలిటీ వస్తుంది. అండ్ ఇదే ఏజ్ లోనే చెడిపోయే వ్యసనాలు వీటికి కూడా వాళ్ళు అలవాటు పడతారు కదా. నేను ఉన్నాను కదా మామని, నేనే తీసుకెళ్ళి చెడగొడతాను. ఓకే అండి, చెప్పండి. 100% జరిగేది అదే హాస్టల్లో కనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ అలా 10 మందిలో 8 ఇద్దరే ఉంటారు మంచిగా. అమ్మ నాన్న వాళ్ళ చదువుకోవాలి, చేసుకోవాలి, ఇట్లా ₹1 ఎలా సంపాదించుకోవాలి, జాబ్ చేసుకోవాలి, ఏదో ఊహించుకునే వాళ్ళు ఇద్దరే ఉంటారు. 8 మంది ఏం చేస్తారు తెలుసా? ఈ అమ్మాయి పై చేద్దాం, ఈ అమ్మాయికి లైన్ వేద్దాం, ఫీజు రాదాం. పోనీ ఎక్స్పీరియన్స్ వస్తాయి కదా, బ్యాడ్ అయినా గుడ్ అయినా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. పనికిరాని ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా, పనికొచ్చే ఎక్స్పీరియన్స్ కావాలి కదా మనకి. మీరు నన్నే సపోర్ట్ చేస్తున్నారు కదండి ఈ విషయంలో. నేను ఈ విషయంలో మిమ్మల్ని సపోర్ట్ జనరల్ గా జరిగేది చెబుతున్నా. నిన్ను కూడా చేయట్లేదంట. నమస్తే సార్. నన్ను సమంతం చేసి నన్ను సపోర్ట్ చేయకుండా. లేదు, యాక్చువల్ గా ఆయన చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్. ఏంటంటే ఒక ఇద్దరు బాగుపడుతున్నారు కానీ 8 మంది పాడవుతున్నారు. సో 8 మంది గురించి ఎందుకు ఇంట్లో ఉంటే బాగుంటుంది చెప్పారు రవీంద్ర గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో హలో, హాయ్ అండి. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ పేరు? నా పేరు రవి మేడం. అందరు రవిలే కాల్ చేస్తున్నారు ఈ రోజు. రవి కాదు, హరి. రవి. ఓకే, అయితే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రవి గారు? మాది తెలంగాణ మేడం. తెలంగాణ. ఏ ఊరండి? ఎట్లున్నారు మరి? తెలంగాణలో పుట్టి మనం మంచిగా తెలంగాణ మాట్లాడుకోకుండా ఎట్లున్నారు మరి రవి గారు? వెరీ నైస్. మా షో చూస్తున్నారా? చూస్తున్నారు కాబట్టి ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడే. డైలీ అన్నాను, నేను డైలీ అన్నాను. రోజు చూస్తున్నారా? అవునా? ఓకే, మీకు ఎవరు యాంకరింగ్ బాగా నచ్చుతుంది?
మెయిల్ యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు నేనా? ఆడాలి మనం ఎక్కడైనా డామినేట్ చేసి ఆవిడ తొక్కి తొక్కి కొట్టి కొట్టి జబ్బంతా ఇరిగిపోయిందండి నాది. ట్రై మన వల్ల అవ్వదండి, మనం వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టు ఉంటాం కానీ ఉండం. థ్యాంక్స్ అండి. ఒక సాటి మగవాడిగా ఒక మగవాడి బాధ అర్థం చేసుకున్నారు మీరు. మగవాళ్ళకి మగవాళ్ళే కదా సపోర్ట్ చేస్తారు, అందుకే నేను కూడా ఏం అనట్లేదు అనమాట. నెక్స్ట్ లేడీస్ ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు. సరే రవి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవాళ టాపిక్ ఏంటంటే పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకోవడం బెస్టా లేదంటే ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం బెస్టా? మీరేమంటారు? ఇంటి చదువుకోవడానికి కాదు, హాస్టల్ +2 తర్వాత +2 ఏజ్ లో హాస్టల్ ఉంటే మంచిదా ఇంట్లో ఉంటే మంచిదా? 10th తర్వాత ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు మనకి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ఉంటున్నాయి కదా, మంచి ఉంటున్నాయి కదా. సో అలాంటి వాటిలో ఉంటే బానే ఉంటారు కదా. ఇప్పుడు ఒకప్పుడు పంతులు కొడితే ఇంటి దగ్గర ఎవరు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు 10th క్లాస్ బిలోనే పిల్లలు కొడితే ఊరుకోలేదు. అవును, అది మాస్టర్ చదివితే ఉన్నాడు ఫ్యూచర్ లో ఏం రావుతారు సార్. అవును అవును. సో పిల్లలు అడగాలంటే మెయిన్. సో మీరేమంటున్నారు, హాస్టల్లో ఉంటే మంచిదా లేకపోతే ఇంట్లో ఉండి చదువుకుంటే మంచిదా? ఫైనల్ మీ ఆన్సర్ ఏంటి? ఫైనల్ అయితే ఇంట్లో చదువుకుంటే బరాబర్ చెప్పిండ్రండి రవి గారు మీరు. కరెక్ట్. మధ్యలో తెలంగాణ ఎందుకు వచ్చింది నీకు? అవును మరి చెప్పింది కరెక్టే కదా రవి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. సో మచ్ రవి గారు, చాలా చక్కగా చెప్పారు. ఎస్, హలో. హాయ్ అండి. హాయ్ అండి. అమ్మా ఇప్పుడు నమస్తే, మీ పేరు? లావణ్య గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఫోన్ లోంచి కాల్ చేస్తున్నారా? ఫోన్ నుంచి కాల్ చేస్తున్నారా? కోనా? ఆహా, ఊరు పేరు కోనానా? ఏ జిల్లా అండి? కోనానే. కోనా, అదే ఏ ఊరు పక్కన పెద్ద ఊరు ఏముంది? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి లావణ్య గారు. ఓకే, సరే ఏం చేస్తుంటారు మీరు? కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లానా? పిన్ కోడ్ కూడా చెప్పండి, వచ్చేస్తాడు. ఎందుకు వచ్చి ఏం చేయాలి చెప్పు. మరి అలా కాదు, మీరు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫా? పిల్లలు ఉన్నారా? ఏం చదువుతుంది? 8 years మంత్సా? మరి స్కూల్ జాయిన్ చేయాలిగా, చేయలేదా ఇంకా? ఓ మై గాడ్, మంచి కామెడీ చేశారు లావణ్య గారు. మంచి అంటో. ఓకే సరే, కరెక్ట్ అండి. మేమే కామెడీ చేయాలా, మీరు కూడా చేయొచ్చు హాయిగా. 8 months. మీ బుల్లి పాప పేరు ఏంటండి? వెరీ నైస్, సహస్ర. ఓకే, సో యాక్చువల్ గా ఈ రోజు మేము ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో పిల్లల్ని +2 ఏజ్ లో ఉండే పిల్లల్ని హాస్టల్లో ఉండి చదివిస్తే మంచిదా ఇంట్లో ఉండి చదివిస్తే మంచిదా అని టాపిక్. మీరేమంటారు దానికి? ఊ అంటారా ఊ అంటారా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. యా, ఎగ్జాక్ట్లీ, రైట్. అవును అవును, బయటికి వెళ్తే కాస్త ప్రపంచం తెలుస్తుంది కదా. అండ్ అవును అవును, ఊర్లో ఉంటే ఏంటంటే కొంచెం అక్కడికక్కడే ఉంటుంది, కన్ఫైన్డ్ ఉంటుంది. డబ్బుల విషయంలో కూడా జాగ్రత్త పడుతుంటారు, జాగ్రత్తగా వాడుకోవాలి అని కదా. ఉంటుంది, అవును అవును, కరెక్ట్. చూసావా తెలివైన వాళ్ళందరూ ఇలాగ ఆలోచిస్తారు. లావణ్య గారు
అక్కడ బయటికి వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్లో మరి అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నారు, చదువుతున్నాడా లేదా, టైం పాస్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఒక కన్నేసి ఉంచాలి కదా. మీరైతే దగ్గరలో ఉండరు కాబట్టి ఆల్రెడీ చేసాం కదా కన్ను. ఆపు. సో మరి అలాంటి ఏజ్ లోనే కదా అన్ని జరిగేది, మరి +2 లోనే. మరి అలాంటప్పుడు ఒక భయం అనేది ఉంటది కదా హాస్టల్ కి పంపించాలంటే. అవును ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదండి. అందుకే మనం ఏం చేయాలంటే మంచి కాలేజ్ లో, నేనేమంటానంటేనండి మంచి కాలేజ్ మంచి హాస్టల్ చూసుకుని అందులో వేసాం అనుకోండి బాగుంటుంది కదా. ఫస్ట్ ఈ అమ్మాయిని హాస్టల్ వేద్దాం. లేదండి, నేను మా తల్లిదండ్రులతోనే ఉండి దగ్గరుండి చదువుకున్నాను కాబట్టి ఇంత ఏమంటారు డీసెంట్ గా చెప్పండి. ఇక్కడ హాస్టల్ మాట్లాడండి. ఏంటండి యానివర్సరీ? ఓకే, పేర్లు చెప్పండి. లక్ష్మి గారికి మహేష్ గారికి అడ్వాన్స్డ్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎస్, హ్యాపీ యానివర్సరీ. పెళ్లి రోజు ఆల్రెడీ అయిపోయింది, ఇది యానివర్సరీ అంటారు. యానివర్సరీ అంటే పెళ్లి రోజే కాదు, యానివర్సరీ వేరు పెళ్లి రోజు వేరు. చూసారండి ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎనీవేస్ లక్ష్మి గారికి వాళ్ళ శ్రీవారి గారికి ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అండ్ మీరు హ్యాపీగా ఎలా ఉండాలి. హలో హలో హాయ్ నమస్తే, మీ పేరు? దైత్య. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి? సత్తెనపల్లి. వావ్, గుంటూరు జిల్లా. వెరీ నైస్. ఓకే, ఏం చేస్తుంటావమ్మా? ఇంటర్ వరకు చదివి ఆపేసావు. చాలు ఇంటర్ వరకు, అంత మించి డిగ్రీలు అవసరం ఏంటి? మరి ఎందుకు చదవలేదు? ఓహో, పెళ్ళి అయిపోయిందా నీకు? ఓకే, లవ్ మ్యారేజా? చూసి నేర్చుకో. నువ్వెందుకు షాక్ అవుతున్నావు? షాక్ కదా, ఆనందపడుతున్నా. మా చెల్లికి చక్కగా లవ్ మ్యారేజ్ చేసుకుంది, లవ్ సక్సెస్ఫుల్ అయింది, చక్కగా పాప అండ్ హ్యాపీగా ఉందని నేను ఖుషి అవుతున్నా. మరి నువ్వెందుకు చేసుకోవట్లేదు? మా చెల్లికి అయితే చేసుకుందామని ఆగా. ఇప్పుడు అయిపోయింది కదా, చేసుకో ఇంకా. నెక్స్ట్ అవే సామాన్. సరే చెప్పమ్మా, అయితే ఏ ఊర్లో ఉంటున్నావు? సత్తెనపల్లి కదా. ఓకే ఓకే ఓకే. సో ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పిల్లలు పెద్దయిన తర్వాత అంటే 10th చదివిన తర్వాత వాళ్ళకి కాలేజ్ లో జాయిన్ చేసినప్పుడు ఎక్కడ అంటే హాస్టల్లో ఉండి చదువుకోవడం బెస్టా, ఇంటి దగ్గర ఉండి చదువుకోవడం బెస్టా? ఇప్పుడు నువ్వు +2 చదివే కదా, నువ్వు చెప్పు కరెక్ట్ గా. నేను అదే అంటున్నాను. ఓకే, ఇంకా పాయింట్స్ ఇంకేమనిపిస్తుంది? ఇంట్లో ఎందుకు ఉండాలనిపిస్తుంది? కొంచెం వర్రీ ఉంటుందంట, భయం అనేది ఉంటది. ఓకే, సో చూసా మా చెల్లి ఎన్ని మంచి పాయింట్లు చెప్పిందా. మరి నాకే కదా సపోర్ట్. సూపర్. యాక్చువల్ గా బయట ఉంటేనే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్ గా స్ట్రాంగ్ అవుతారు. అది భయం కూడా ఉంటది మనకి ఏంటి అనేది. సో నన్నే సపోర్ట్ చేశారు చాలా మంది. నువ్వు చెప్పావు కాబట్టి ఒప్పుకున్నా, ఏడు చెప్తే ఒప్పుకోను నేను. నేనే గ్రేట్ కదా.